ఛానల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చికెన్ పలావ్ పెట్టుకున్నాను అనమాట. ఆ ఫుడ్ ఛాలెంజ్లో మొన్న అయితే ఈ అమ్మాయి గెలిచింది. ఈ ఛాలెంజ్లో నేనే గెలవాలి. పానీపూరి దాంట్లో నేనే గెలిచాను. అంతకుముందు చికెన్ కర్రీలో బగారా రైస్కి ఈ అమ్మాయి గెలిచింది. సరే, ఈ అమ్మాయి గెలుస్తుందా నేను గెలుస్తుందా అనేది కూడా ఈ వీడియో కామెంట్ చేయండి. ఇది చికెన్ పలావ్ చేశాను. 2 ఎగ్స్, లెగ్ పీసులు 2, చక్కగా చికెన్ గ్రేవీ ఉంది, పాపడాలు 2 పాపడాలు. ఓకే, స్టార్ట్ చేద్దాం. పనిష్మెంట్ కూడా ఉంటుంది లాస్ట్ ఏంటనేది చాలా సర్ప్రైజ్ గా ఉంది. చాలా బాగుంటుంది ఈ యొక్క పనిష్మెంట్. ఎవరు గెలుస్తామా ఏంటి, ఎవరు ఓడిపోతామా అనేది కూడా లాస్ట్ దాకా వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, తిందామా? ఓకే, నేనే తయారు చేసిన ఇవన్నీ కూడా. చికెన్ గ్రేవీ, లెగ్ పీసులతో కర్రీ చేసా. చికెన్ పలావ్ నేనే తయారు చేశాను అనమాట. ఓకే, టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. సూపర్, టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. చూద్దాం ఈరోజు ఎవరైనా. ఇందులో చికెన్ పీసులు కూడా ఉన్నాయి.
రెండు ఎపిసోడ్ బిగినవా పాపడాలు మొత్తం అయిపోవాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్లో చెప్పాలి, స్టార్టింగ్లో. సరిగ్గా ఉంది. స్పైసీ లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది కాదు. గుడ్డు ఎప్పుడు మనం ఇప్పుడు కొనదా నన్ను చూస్తూ ఉంది.
వేడి గెలిచా. సాధించా. నేనే గెలిచా కదా, చూస్తున్నారు కదా అందరూ. ఓకేనా, విన్నర్ ఇక్కడ నేనే. జస్ట్ మిస్. జస్ట్ ఒక 2 minutes అంతే. ఎంతైనా అంతైనా గెలుపు గెలిపే, ఓటమి ఓడిపోయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరు ఓడిపోయారా వాళ్ళకి పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ ఏంటనేది సర్ప్రైజ్. ఒక్క 5 నిమిషాలు ఇవన్నీ తీసేసిన తర్వాత పనిష్మెంట్ వేసేద్దాం. ఎవరికి? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే గెలుస్తాను అనుకునేది, గెలుస్తుంది అనుకున్నా. కానీ ఒక్కసారి చారు మొత్తం పోసేసుకున్నా. ఆ గ్రేవీతోనే ఇంక అన్నం లాగిచ్చేస్తా. నాకైతే ఆ రసం వేసుకున్నాక బాగా కాలుతుంది, గరం గరం ఉందన్నమాట బాగా. నేను అదే వేడిగా అనుకున్నా, ఉంది. రసం వేసుకుంటే ఫాస్ట్ తినొచ్చని. కానీ అది రసం వేసుకునేసరికి గరం గరం ఉంది, తినలేకపోయినా అనమాట. జస్ట్ ఒక 2 minutes లో అయిపోతుంది నాది కూడా. కానీ పాపడే ఉంది, 2 minutes మొత్తం కానీ తిన్నా. కానీ మా minutes పిన్నియే కానీ విన్ అయింది, నేనే మా పిన్నియే విన్ అయింది. కాకపోతే లాస్ట్ వరకు ట్రై చేసిన. ఈసారి నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా విన్ అయి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనే గెలిస్తే ఈసారి. ఫస్ట్ టైం నువ్వు గెలిచావు, ఇది సెకండ్ టైం నేను గెలవడము. నెక్స్ట్ టైం అయితే నేను పక్కా గెలిచి చూపిస్తాను. చూడండి అందరూ వీడియో మన అమ్మాయికి సూపర్ ఉంటుంది. మంచిగా తిని నిమ్మకాయ మొత్తం తినాలా? మొత్తం తొక్కు మాత్రమే ఉయ్యాలి బయటికి. అంతే పెట్టొచ్చు కదబ్బా నాకు. అంత సీన్ లేదమ్మా. ఒక కాయ మొత్తం కట్ చేస్తాను, మొత్తం కాయ మొత్తం ఇలా పెట్టుకొని నవ్వాలి. మామూలుగా చెప్పాలంటే మొత్తం లేదు లేదు, ఒక మాట చెప్పాలంటే కాయ మొత్తం ఇలాగనే నోట్లో పెట్టుకొని, చిన్నకాయ ఇది పెద్ద కాయ ఏం కాదు, పెద్ద కాదు, నువ్వు విన్ అయినవు కాబట్టి నీకు చిన్న కాయ లాగా, నేను కాబట్టి నాకు పెద్ద కాయ లాగా. చూసేటోళ్ళకి విన్ కాదు, విన్ని కానోళ్ళకి కాదు, చూసేటోళ్ళకి కూడా. మీ అందరు చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్నగా ఉందా, ఇది పెద్దగా ఉందా, నార్మల్ సైజులో ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓకే, ఈ సైజు నిమ్మకాయ ఇలా నోట్లో పెట్టేసుకొని నమ్మలొచ్చు. కానీ అది తీసేసి నేను మొత్తం రసం మొత్తం తాగేస్తా. తాగొద్దమ్మా, తాగొద్దు, నమలాలి. ఇది నమలాలి. 2 ముక్కలు కట్ చేయమంటావా చెప్పు. పోనీ జాలు చూపించి 2 ముక్కలు కట్ చేస్తానంటనా? కట్ చేయకుండా ఇంకా పెట్టి చేసావనుకో కాయ మొత్తం నవలాల్సి వస్తుంది. నేను చెప్పిన మాట విని 2 ముక్కలు కట్ చేస్తున్నా. ఓకే, 2 ముక్కలు కట్ చేద్దాం. పోనీ పాపం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుస్తా నేను. నిమ్మకాయ తింటుంది చేయండి, కానీ ఒక కాయ ఇలాగనే నమిలేసి బొగ్గకు పెట్టుకొని నమిలి నెక్స్ట్ టైం వీడియోలో మా పిన్నికి అలాగే నిమ్మకాయ మొత్తం తినిపిస్తా. బాగా చెప్తుంది కదా, అలాగే తినిపిస్తా చూడండి. నిమ్మకాయ కోసమైనా కానీ నేను నెక్స్ట్ టైం కంపల్సరిగా తింటాను అనమాట. వినయ్ చూపిస్తా. ఇప్పుడు ఒకసారి నిమ్మకాయ ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం నిమ్మకాయ నెక్స్ట్ టైం నవలాలన్నావు కదా, నీతో నవ్వుపిస్తా చూద్దాం. ఓకే ఓకే, ఈ నిమ్మకాయ పోనీలే పాపం జాలు చూపిద్దాం. ఓకే, 2 ముక్కలుగా కట్ చేస్తున్నా. అది ఆఫ్ చెయ్యి, అంత చిన్నది పెద్దది చేస్తుంది. ఓ పప్పు చేసా. ఊరికాడ నా ఫ్రెండ్ ఈ డార్తి ఉండే, అది కాయ మొత్తం ఇంత పెద్ద కాయ అయినా సరే అలాగే దవడ పెట్టుకొనేసి మొత్తం నవిలి పిప్పి మొత్తం మూసేస్తుంది అనమాట. ఇప్పుడు అంత వద్దులే, ఒకటేమో హాఫ్ అన్ అవర్ ఫస్ట్ అవర్. రసం తాగడం ముద్దు, రసం తాగినా తిన్నా కూడా ఒకటే కదా. లేదమ్మా, నమలాలి నమలాలి. ఇది టాస్క్ అంటే టాస్క్. ఇది కూడా మింగమంటావా? మింగద్దు, మింగద్దు, నవిలేసి. నేను అసలు పులుపు ఎక్కువ తినలేను. నేను హాఫ్ నిమ్మకాయ అన్న ఎట్టొకటి, అసలు నిమ్మకాయ కోసం అరుగుదల కూడా అవుతుంది కదా, అరుగుదల కూడా అయింది, అరుగుతుంది. తెల్లదంతా కూడా అరుగుతుంది, అరుగుతుంది. ఓకే, కానీ మొత్తం పులు నిమ్మకాయ తినలేము కదా, బాగా పులుపు ఉందన్నమాట. మా పిన్ని అయితే పక్కా తింటది, అదే చెప్తుంది కదా వాళ్ళ ఫ్రెండ్ అలా తింటది అనేసి. వాళ్ళకి కొంచెం అలవాటు ఉందన్నమాట. నేను ట్రై చేస్తున్నా. పచ్చిమిర్చి కన్నా ఘోరం ఏం కాదుగా.
సాధించింది. చూస్తుంటే జారేస్తుంది. ఎక్కడో ఉన్నట్టు ఉంది ఇంకా గ్రేవీ. ఏం అవసరం లేదు, ఇది రివెంజ్గా గుర్తు పెట్టుకుంటా. నెక్స్ట్ టైం పక్కా మా పిన్నితో తినిపిస్తా. అందరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే చాలు. ఇవ్వు జల్దీ ఇవ్వు. వద్దు, ఇది తింటే తినమ్మా, తినాలి ఇక. తింటేనే ఇంకొంచెం బాగా నీ మీద ప్లాన్ చేస్తాను నెక్స్ట్ టైం. అలాగే అలాగే. ఇప్పుడు చూడు ఇప్పుడు నువ్వు ఓడిపోయిందా ఇప్పుడు చూడు. నా మీద రివర్స్ తీసి పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు తినేది చూడు ఫస్ట్. తింటా, ఎందుకంటే నెక్స్ట్ టైం తెలుసు కదా. అవ్వాలన్నా కానీ తింటా. ఓకే, నీ మీద రివెంజ్ కోసం నాకు. ఇప్పుడు తిను. నా మీద రివెంజ్ కోసం కాదు, ఓడిపోయిందానికి తిను. ఏమైంది అడగమ్మా, తిను. పచ్చిమిర్చి కన్నా ఎక్కువేం కాదుగా ఇది. గ్రేట్. సర్ది కాకుండా ఉంటే చాలు. వాతావరణం చల్లగా ఉంది కదా, సర్ది దగ్గు అలాంటివి ఏమి రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది టాస్క్? ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా టాస్క్. ఫుడ్ కన్నా కదా నాకు టాస్క్ బాగా నచ్చింది. నిమ్మకాయ తినిపించా కదా, గట్టిదే. ఫుడ్ ఛాలెంజ్లో నేను గెలిచా. ఛాలెంజ్లో ఇది తినిపించా. బాగుంది కదా, సూపర్ ఉంది కదా. ఇలా నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసి మా పిన్నితో అదే నిమ్మకాయ కట్ చేయకుండా నెక్స్ట్ టైం తినిపిస్తా ఫ్రెండ్స్. అందరు చూడండి. ఓకే డన్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.